అయితే మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూడండి. నా పేరు స్వాతి. మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని 2 ఇయర్స్ అయితుంది. ఈ 2 ఇయర్స్ నుంచి కరెంట్ అప్పుడేసాం, ఇప్పుడేసామని 3, 4 మంత్స్ నుంచి వెయిట్ చేపిస్తుర్రు. ఎప్పుడొచ్చినా అదే మాట చెప్తుర్రు. ఇక వెహికల్స్ రావడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. వర్షాకాలం వస్తే ఈ డివైడర్లు అన్నీ పోతాయి. మళ్ళీ అదే ప్రాబ్లం. రోడ్డు రాదు. వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కరెంట్ అయితే ఇంక నైట్ టైంలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పినా కూడా మళ్ళీ ఈ నెల ఆ నెల అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. ప్రాబ్లం అవుతున్నందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుంది. మేము ఇల్లు కట్టుకొని 1.5 ఇయర్ అవుతుంది. ఫ్లాట్ కొని 2 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు మీరు అడిగితే వెంచర్ యాజమాన్యం ఏం చెప్తారు? ఏం చెప్తారు, ఈ మంత్ ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలం వస్తారు, అప్పుడు అడిగినప్పుడు 3 మంత్స్ అంటారు. వర్షాకాలం పోయిన తర్వాత అంటారు. వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ సమ్మర్లు అంటారు. సమ్మర్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఇట్లనే అవుతుంది. మరి కరెంట్ అయితే మేము 1 ఇయర్ నుంచి వచ్చినప్పటి నుంచి అయితే అదే మాట చెప్తారు. అసలు ఇక్కడ కరెంట్ పోల్సే కనపడతలేవు కదా, మరి మీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ త్రీ ఫేస్ కరెంట్. నైట్ టైం అయితే ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం. ఇంకా మార్నింగ్ 8 అవర్స్ అట్లా ఉంటుంది అంతే. ఆ తర్వాత కరెంట్ లేదు, ఏం లేదు. ఇక పార్క్ అది దాన్ని అన్ని రెడీ చేసిరు. అక్కడ ఏ చెట్లు లేవు, ఏం లేవు అసలు. ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వెంచర్ కోసం వేసిరా, రైతుల కోసం వేసిన పోల్స్? రైతుల కోసం వేసిన పోల్స్ అవి. దాని నుంచి మీరు మీరు కరెంట్ కంప్లైంట్ చేసిరా? యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తే చెప్పినాం. చెప్తే 3 మంత్స్ 4 మంత్స్ అంటున్నారు. ఇక మొన్న ఇక్కడి వరకు కూడా వచ్చిర్రు. అప్పుడు అడిగితే కూడా ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు. చూశారు కదా పరిస్థితి ఎలా ఉందో. అయితే గ్రామ పంచాయతీకి మాడిగేజ్ చేయవలసిన ప్లాట్లను సైతం మాడిగేజ్ చేయకుండా డిటిసిపి ఈ ప్లాట్లను మాడిగేజ్ చేయండి అని చెప్పి గ్రామ పంచాయతీకి ఒక లెటర్ ఇచ్చినప్పటికీ, అన్నీ చేసినప్పటికీ దాదాపు గత 4 సంవత్సరాలుగా ఈ వెంచర్ను నడిపిస్తారు. ఎంతోమందికి ప్లాట్లు అమ్మిండ్రు. బాధితులంతా 4 సంవత్సరాల నుంచి ఈ పండగకి మా వెంచర్ రెడీ అవుతుంది, ఇంకో పండగకి రెడీ అవుతుంది అని ప్రతి పండగల పేర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు ఈ వెంచర్ వాళ్ళు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వెంచర్ వేసి ప్రభుత్వానికి డిటిసిపి అనుమతుల ప్రకారం ప్రభుత్వానికి అప్పచెప్పవలసినటువంటి ఈ మాడిగేజ్ చేయవలసిన ప్లాట్లు, అదే గ్రామ పంచాయతీ కానీ ఎక్కడైనా సరే మాడిగేజ్ చేయాలి. ఒకవేళ డెవలప్మెంట్ అనేది ఆగిపోయినట్టయితే ఆ మాడిగేజ్ ప్లాట్లను అమ్మేసి వెంచర్ను డెవలప్మెంట్ చేశారు. అలాంటి మాడిగేజ్ ప్లాట్లను ఓన్లీ టీఎల్పీ నెంబర్ మీదే, అంటే ఏదైనా ఒక వెంచర్ 2 సంవత్సరాల లోపల టీఎల్పీ నుంచి ఫైనల్ ఎల్పీ నెంబర్కి వచ్చేసేయాలి, డెవలప్మెంట్ జరగాలి. అయితే ఇక్కడ మాత్రం ఏదైతే ఆ టీఎల్పీ నెంబర్ అట్లనే ఉంది, గ్రామ పంచాయతీకి మాడిగేజ్ చేయమని డిటిసిపి ఇచ్చిన లెటర్ అట్లనే ఉంది. కాకపోతే ఆ ఫ్లాట్లను మాత్రం మాడిగేజ్ ఫ్లాట్లను డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. వేరే పబ్లిక్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు కూడా. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు డిటిసిపి నుంచి వచ్చిన ఒక లెటర్లో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమనంటే ఫలానా ఫ్లాట్ నుంచి ఫలానా ఫ్లాట్ వరకు రిజిస్ట్రేషన్ చేయకూడదని, వెంచర్ ఫైనల్గా డెవలప్మెంట్ అయ్యి ఫైనల్ లేఅవుట్ వచ్చిన తర్వాతనే అవి రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే అది ఏది చేయకుండా ఇక ఈ మన వెంచర్ కనసాగల్లో ఈ సబ్ రిజిస్ట్రార్ అండతోటి మొత్తం ఫ్లాట్లన్నింటి దాంట్లో 30 ఫ్లాట్లలో గ్రామ పంచాయతీకి వేయాల్సిన ఫ్లాట్లలో ఒక 8 ఫ్లాట్లను సైతం వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో ఉంది ఈ వెంచరు. అయితే ఒక్కొక్కటిగా ఆ వెంచర్కి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే మేము అక్కడ వెంచర్కి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా లేవు. అక్కడ వెంచర్లో ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు దాదాపు 1.5 సంవత్సరంన్నరకు పైగా ఇల్లు కట్టుకుని అయ్యింది. అయినా సరే వాళ్ళు కూడా కరెంటు కష్టాలు పడుతున్నారు. ఒక ఎలక్ట్రికల్ పోల్ లేదు అక్కడ. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే త్రిశక్తి వెంచర్ రేరా అప్రూవల్ ఉంది, హోమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇగో టీఎల్పీ నెంబర్ 336/2021H డిటిసిపి అప్రూవల్ లేఅవుట్, డిటిసిపి దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. ఈ స్వామీజీ ఫోటో వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ శ్రీ అంబిక
ఒక్క నిమిషం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఫ్లాట్కి సంబంధించిన కిందికి వస్తే కనిపిస్తాయి మనకు. ఇది వెంచర్. ఈ వెంచర్లో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఏమేమి రాసిరు. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్, అండర్ డ్రైనేజ్ ఉంది, సరే, వెన్యూ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్ పార్క్. ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్ పార్క్ అని చెప్పారు కదా. అక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యి దాదాపు 2021లో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 2021లో పర్మిషన్ తెచ్చుకోరు, అంటే ఇది 24, 22, 23, 24 3-4 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి ఆడ వీళ్ళు ఇచ్చిన ఫొటోస్, వీళ్ళు ఇచ్చిన కథ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్ పార్క్ అని ఉంది. అసలు ఆడ వెంచర్ల పరిస్థితి ఎట్లా ఉందన్నది ఒకసారి మనం చూద్దాం. ఇది వెంచర్ పరిస్థితి. ఒక చెట్టు లేదు, ఏం లేదు, అంత దారుణమైన పరిస్థితులు ఉంది వెంచరు. ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా కనిపించదు మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా. ఇంకొక విజువల్ కూడా మనం ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు పెట్టారు వీళ్ళు. ఎంట్రన్స్ దగ్గర ఇట్లా స్వామివారి బోర్డు పెట్టేసి ఇక అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటాం. ఈ వెంచర్లో మనం ఎక్కడ చూసినా కూడా ఒక్క ఎలక్ట్రికల్ పోల్ కూడా కనిపించదు. వెంచర్ లోపలికి అయినా కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఇది వెంచర్ లోపలికి వెళ్తున్న విజువల్. ఇల్లు కట్టుకొని దాదాపు వాళ్ళు 1.5 year అవుతుందని చెప్పారు. ఈ వెంచర్లో మనకు ఎక్కడ ఎలక్ట్రిసిటీ పోల్లు లేవు, ఎక్కడ ఏం లేవు. ఒక్క పోల్ కూడా కనిపిస్తుంది ఎలక్ట్రిసిటీ పోల్. అవి బావుల కాడికి వెళ్ళే ఎలక్ట్రికల్ పోల్స్, అంటే చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి దానికి వెళ్ళే ఎలక్ట్రికల్ పోల్స్ అవి. ఈ వెంచర్లో వీళ్ళు పోల్స్ అంటే ఏమీ వేయలేరు. ఎట్లుందంటే పరిస్థితి ఈ వెంచర్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందంటే ఇక ఉంది కనిపిస్తుంది మనకు. ఏం లేదు, జనరల్గా ఇప్పుడిప్పుడే అవి రాళ్ళు కట్టుకుంటూ అవి కడతారు. అమ్మాల్సిన ప్లాట్లన్నీ అమ్మేసారు. అయితే అక్కడ కట్టుకున్న వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి చూడండి. ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి ఇంత మంచి ఇల్లు కట్టుకోరాలి. వెంచర్ ఎంతో డెవలప్మెంట్ అవుతుంది, ఏదో అవుతుంది, బాగుంటుంది అని చెప్పి కట్టుకోరు. ఒకసారి వాళ్ళ మాటల్లో ఒకసారి మనం విందాము వాళ్ళు ఏమన్నారని. మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని 2 years అవుతుంది. నా పేరు స్వాతి. మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని 2 years అవుతుంది. ఈ 2 years నుంచి కరెంట్ అప్పుడు వేసాం ఇప్పుడు వేసామని 3-4 months నుంచి వీడియో సరిగ్గా వస్తలేదు. పేరు స్వాతి. మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని 2 years అవుతుంది. ఈ 2 years నుంచి కరెంట్ అప్పుడు వేసాం ఇప్పుడు వేసామని 3-4 months నుంచి వెయిట్ చేపిస్తారు. ఎప్పుడు వచ్చినా అదే మాట చెప్తారు. ఇక వెహికల్స్ రావడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. వర్షాకాలం వస్తే ఈ డివైడర్లు అన్నీ పోతాయి, మళ్ళీ అదే ప్రాబ్లం, రోడ్డు రాదు, వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కరెంట్ అయితే ఇంకా నైట్ టైంలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పినా కూడా మళ్ళీ ఈ నెల ఆ నెల అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు ప్రాబ్లం అవుతున్నందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఫ్లాట్ల గురించి అమ్మేసిరా. మేము ఇల్లు కట్టుకొని 1.5 year అవుతుంది. ఫ్లాట్ కొని 2 years అవుతుంది. 4 years అవుతుంది. ఏం చెప్తారు, ఈ మంత్ ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలం వస్తారు, అప్పుడు అడిగినప్పుడు 3 months అంటారు. వర్షాకాలం పోయిన తర్వాత అంటారు, వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ సమ్మర్లు అంటారు, సమ్మర్ తర్వాత మళ్ళీ వస్తాయి. ఇట్లనే అవుతుంది. మరి కరెంట్ అయితే మేము 1 year నుంచి వచ్చినప్పటి నుంచి అయితే అదే మాట చెప్తారు. ఇక్కడ కరెంట్ పోల్సే కనపడతలేవు కదా, మరి మీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నైట్ టైం అయితే ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం. ఇంకా మార్నింగ్ 8 hours అట్లా ఉంటుంది అంతే. ఆ తర్వాత కరెంట్ లేదు, ఏం లేదు. ఇక పార్క్ అది దాన్ని అన్నీ రెడీ చేసి అక్కడ ఏ చెట్లు లేవు, ఏం లేవు. ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, వెంచర్ కోసం వేసారు, రైతుల కోసం వేసిన పోల్స్. అట్లా పరిస్థితి అది ఉంది. త్రిశక్తి వెంచర్ వాళ్ళది. మేము పార్క్ అన్నారు, ఎలక్ట్రిసిటీ అన్నారు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేసి ఫ్లాట్లు కొనుక్కొని డెవలప్మెంట్ అవుతుందని అంటే ట్రస్ట్ చేసి సరే నమ్మేసి వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు.
అంటే వాళ్ళ దగ్గర కరెంట్ లేక ఓన్లీ నైట్ టైం ఇన్వర్టర్ యూజ్ చేసుకొని ఏదో నడుస్తుంది. అయితే ఈ వెంచర్లో మనకు వీళ్ళు 24x సెక్యూరిటీ అన్నారు, అన్నీ అన్నారు, చాలా అన్నారు. ఇక దీన్ని ఏమడుగుతాం, ఇది పాంప్లెట్లు చూసి అన్నీ మోసపోతాం. అయితే ఆ విషయంలో ఈ వెంచర్కి సంబంధించిన విషయమే ఈ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయవలసిన ఫ్లాట్లను ఏవైతే మనం ఇక్కడ ఒక డాక్యుమెంట్లో చూసుకుందాం. ఇది కంట్రీ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చారు పంచాయతీ సెక్రటరీకి. ద లేఅవుట్ కొందరు గ్రామ పంచాయత్, కొందరుగు మండల్, రంగారెడ్డి డిస్టిక్. లేఅవుట్ సర్వే నెంబర్ 10/P 13/P అనే ఎక్స్టెన్షన్ ఆఫ్ 16 acres 2.5 గుంట. దీన్ని ఏం చేయమన్నారు, కొందరుగు ఈస్ట్లో ఉంది. ఇది 18 తారీఖు 8వ నెల 2018, 19 తారీఖు 5వ నెల 2018 ఈ డిటీసీపీ వాళ్ళు ఇచ్చినట్టు. అయితే దీంట్లో టీఎల్పీ నెంబర్ ఇదే మెన్షన్ చేశారు. ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. 336-021. ఇదే టీఎల్పీ నెంబర్తో మెన్షన్ చేశారు. అయితే దీంట్లో ఏం చెప్పారంటే, ద మార్టిగేజ్ ఏరియా 15.44, 1 ఎకరా 36 గుంటల 3 సెంట్ల భూమిని లేదంటే 6,596.92 స్క్వేర్ యార్డ్స్ని మార్టిగేజ్ చేయాలని చెప్పి డిటీసీపీ ఇచ్చిన లెటర్ ఇది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ లెటర్ని ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే అందులో మెన్షన్ ఏం చేశారు డిటీసీపీ వాళ్ళు, ఇంకొక విషయం మనం చూసుకోవాలి. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 95 టు ఫ్లాట్ నెంబర్ 125 వరకు మార్టిగేజ్ చేస్తాము అని చెప్పి డిటీసీపీకి వీళ్ళు చెప్పారు. సరే డిటీసీపీ ఇంత ఏరియాను మార్టిగేజ్ చేసుకోండి అయ్యా అని చెప్పి టు ద గ్రామ పంచాయత్ సెక్రటరీ కొందరు వాళ్ళకు రాసిచ్చారు. ఎంత బాగానే ఉంది. అయితే వెంచర్ వీడియోలో అయితే చూసారు, డెవలప్మెంట్ అయితే ఎక్కడ కాలేదు. చూడండి, డెవలప్మెంట్ అయితే ఎక్కడ కాలేదు. అంతా ఇంకా ఆ కింద పడ్డ అవి లేపడ సైడ్స్ అవి కట్టడము ఇంతే ఉంది అలా పరిస్థితి. కానీ వెంచర్ ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. వెంచర్ పరిస్థితి ఇది. 4 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి కూడా చూసారు. అయితే గ్రామ పంచాయతీలను అడిగితే ఏం చెప్పారంటే, అది కూడా వినండి. నేను కొందూరు పంచాయతీ కార్యదర్శిగా గత 6 నెలల నుంచి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మన కొందూరు గ్రామంలో త్రిశక్తి వెంచర్ వాళ్ళు 16 ఎకరాలలో కూడా వెంచర్ నిర్మించున్నారు. వాళ్ళు మన గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% ల్యాండ్ పార్క్ రూపకంగా ఇవ్వడం కూడా జరిగినది. సెకండ్ మనకు వచ్చే 15% మార్గేజ్ చేయవలసి ఉన్నది, చేయలేదు వాళ్ళు. అది 2018లో జరిగింది. గతంలో కూడా సెక్రటరీ కూడా ఎవరు కానీ పై అధికారులు స్పందించి దాన్ని 15% మార్టిగేజ్ మనకు చేయాలి, అది చేయలేరు అని చెప్పి సెక్రటరీ క్లియర్గా చెప్తుంది. అంటే 15% మార్టిగేజ్ చేయకుండా ఉంటే ఇప్పటివరకు యాక్షన్లు ఎందుకు తీసుకోలేరు? అంటే మేము వచ్చి మిమ్మల్ని అడిగి ఒక క్వశ్చన్ వేసిన తర్వాతనే యాక్షన్ స్టార్ట్ చేశాం. 15% మార్టిగేజ్ చేయాలి, మీరు వచ్చి 6 నెలలు అయిందని చెప్తారు. అంతకుముందు ఉన్న ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అయితే అందరూ ఉండరు, ఇక్కడనే అందరు దృష్టిలో ఉంది. అంటే ఒక మీ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి మార్టిగేజ్ ఫ్లాట్లు రాకుండానే వెంచర్ డెవలప్మెంట్ చేసుకొని ఫ్లాట్లు సేల్ చేస్తుంటే కూడా మీరు సైలెంట్గా ఎట్లున్నారు? సార్ మొత్తం ఏం చెప్తారు ఒకసారి? తీసుకోలేకపోయి ఉన్నారు. మన దృష్టికి వచ్చినాక త్రిశక్తి వెంచర్ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా మన గ్రామ పంచాయతీకి వచ్చి డెవలప్మెంట్ యాక్టివేషన్ చేస్తాం సార్ అని కూడా చెప్పిండ్రు. ఆ 15%లో కూడా వాళ్ళు 6-7 ఎంత సార్ 8 ప్లాట్స్ కూడా వాళ్ళు అమ్మినరని మన దృష్టికి వచ్చినది. 8 ప్లాట్లు అమ్మినరని కూడా మీ దృష్టికి వచ్చింది. అయినా సరే కానీ వెంచర్ మీద ఎలాంటి యాక్షన్స్ ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేయలేదు. మిగిలిన 8 ప్లాట్లన్నీ కూడా మనము వేరే ఇస్తా అని చెప్పినారు. దాని గురించి నాకు కొంచెం క్లారిటీ లేదు. మా పై ఆఫీసర్లను అడిగి నేను చేసుకుందానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వెంచర్ పైన ఒకవేళ మీరు ఇచ్చే సెకండ్ నోటీస్ కూడా వెంచర్ రెస్పాన్స్ కాకపోతే తదుపరి మీ యాక్షన్ ఏమి? మనకు గ్రామ పంచాయతీ నుంచి మనం 3 నోటీసులు ఇచ్చేది ఉంటుంది సార్.
ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చినాం, సెకండ్ నోటీస్ కూడా ఈరోజు సర్వ్ అవుతుంది. దాన్ని చూసి థర్డ్ నోటీస్ ఇస్తాం. అది కానినప్పుడు ఏం చేయాలని పై అధికారులతో మాట్లాడి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడు. ఎందుకంటే వెంచర్ ఇప్పుడు వెంచర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినా కూడా అయితే వెంచర్లు చేసిన అసలు కథ ఏందన్నది ఇప్పుడు చూపిస్తాం. అయితే మనం డాక్యుమెంట్ అయితే వెంచర్లు చేసే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా, అన్నిట్లల్లా ఖచ్చితంగా ఇది ఒకరికి సేల్ చేసిన డాక్యుమెంటు. ఈ సేల్ చేసిన డాక్యుమెంట్లో మనం చెక్ చేసుకున్నట్టయితే ఈయన సేలర్ ఎవరంటే 360 ల్యాండ్ అండ్ మేనేజ్మెంట్. అయితే 360 ల్యాండ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఎవరు ఉంటారంటే వీరనాథం శ్రీనివాస సింగ్ ఈయన ఉన్నాడు. దీంట్లో 360 వెంచర్ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ఏముంటాయంటే ఇది ట్రాన్స్ఫర్ అండ్ మోటేషన్ సర్టిఫికేట్, ఫ్లాట్ హద్దులు కూడా మెన్షన్ చేశారు, అంత బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చినాక అలా మ్యాప్ ఇక్కడ మెన్షన్ చేశారు, అంటే ఏం కనబడకుండా పెట్టిండే. ఇంకా ఇది 360 వాళ్ళు ఇచ్చింది. ఇది మిస్టర్ 360 వాళ్ళు ఇచ్చింది. ఇందులో మనం పేజ్ నెంబర్ 19 పోయినట్టయితే రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ఈ పేపర్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే ఈ పేపర్లో మనకు కనిపిస్తుంది ఏమనంటే మనకిడ ఇది చూసుకోండి ఒక్కసారి, ఈ సర్వే నెంబర్, ఇది కథ, ఇది లెక్క, కాల్కదార్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఉన్న తర్వాత అయితే ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఈ పేపర్ అనేది ఉంటుంది. ఇంట్లో ఇక్కడ ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ద మార్టిగేజ్ ఏరియా 15.44%, 1 ఎకరా 36.3 సెంట్లు ఉన్నది. అయితే దీంట్లో మార్టిగేజ్ ఏ ప్లాట్లు అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మనం పెద్దగా వేసుకొని చూడాలంటే మార్టిగేజ్ ఏరియా 15%, ఇక ప్లాట్ నెంబర్ 95 to 125, ఇవి మార్టిగేజ్ చేసే ప్లాట్లు. ఇవి మార్టిగేజ్ అయిన ప్లాట్లు, ఇవి రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎప్పుడు చేయాలి అని అంటే ఫైనల్ లేఅవుట్ వచ్చిన తర్వాత, ఫైనల్ లేఅవుట్ వచ్చి వెంచర్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లాట్లు రిలీజ్ చేయాలి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, సబ్ రిజిస్టార్ అండతోటి. అయితే ఇవి వీళ్ళు చూపించిన మార్టిగేజ్ ఫ్లాట్లు, డిటీసీపీ అప్రూవల్ అన్నాడు, ఎలక్ట్రిసిటీ పార్క్ అన్నాడు, మార్టిగేజ్ ప్లాట్లు వీళ్ళు చూపించినాయి. ఇక్కడ 95, 96, 97, 97, 98, 99, 100 నుంచి 125 వరకు ఈ ఏరియా అనేది వీళ్ళు మార్టిగేజ్ ప్లాట్ల కోసం చూపించింది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇలా 95 నుంచి 125 వరకు ఉన్నాయి కదా, దీంట్లో వీళ్ళు చేసిన కథ ఏంటంటే ఈ 8 ప్లాట్లు ఇక్కడ కనిపిస్తున్న 8 ప్లాట్లు ఉన్నాయిగా, ఈ 8 అమ్మేసారు. 95, 101, 102, 104, 109, 121, 122, 125. అంటే డిటీసీపీకి మీరు మార్టిగేజ్ చేస్తున్నామని చెప్పినారు ప్లాట్లు. ప్రతి డాక్యుమెంట్లో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇవి మార్టిగేజ్ ప్లాట్లు, ఫైనల్ లేఅవుట్ వచ్చిందా, ఫైనల్ లేఅవుట్ పర్మిషన్ వస్తేనే ఇవి రిజిస్ట్రేషన్ చేయాలని ఒక సబ్ రిజిస్టార్కు తెలిసి ఉంటుంది. అయినా సరే ఈ 8 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. 8 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన దానికి సంబంధించినవి.
ఇది ఈసీ. ఫ్లాట్ నెంబర్ 102 ఒకసారి మనం చెక్ చేసుకుందామంటే విండోస్ టీ ఫ్లాట్ నెంబర్ 102 వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో ఉందా లేదా అని ఒకసారి చూసుకుందాం. ఇంకో మార్టిగేజ్ ఏరియా కదా, ఫ్లాట్ నెంబర్ 95 నుంచి 125 వరకు. ఇది ఫ్లాట్ నెంబర్ 102 పోయింది, సేల్ అయిపోయింది. ఫ్లాట్ నెంబర్ 102 సేల్ అయిపోయింది. ఫ్లాట్ నెంబర్ 122 అది కూడా మార్టిగేజ్ ఏరియా కిందకే. ఫ్లాట్ నెంబర్ 112 అది కూడా దాంట్లోకే. ఫ్లాట్ నెంబర్ 101 అది కూడా దాంట్లోకే. ఇంకా కూడా ఉన్నాయి. ఇది ఫ్లాట్ నెంబర్ 121 125 లోపలనే. ఫ్లాట్ నెంబర్ 109 అయిపోయింది. ఫ్లాట్ నెంబర్ 25 రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే మార్టిగేజ్ చేయాల్సిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేసి, అంటే సబ్ రిజిస్టార్ అండతోటే ఇవి రిజిస్ట్రేషన్ జరిగి ఉంటాయి. షాద్నగర్ సబ్ రిజిస్టార్ ఒక అండతోటే రిజిస్ట్రేషన్ అయితే జరిగి ఉంటుంది. సబ్ రిజిస్టార్ అందరిలో ఏందైతే రిజిస్ట్రేషన్ అయితే జరగదు. ఇంకోటి, అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ చెప్తున్న ఒక మాట ఏనండి, ఆయన అందులో పనిచేస్తాడు. ఆయన ఏమన్నాడు, ఆయన ఎంచర్ చేసి సారు మనుషులు వస్తలేరు అంట అని చేస్తలేడు సార్. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిండు, ఓపెన్ చేసి ఇవన్నీ కడుతున్నాడు. ఇంకా ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అంటుండ్రు. వాళ్ళు మళ్ళీ నా తానికి వస్తుండ్రు, అడుగుతుండ్రు. ఇప్పుడు ఈ మేము తోలుకొచ్చింది కూడా ఆయన్ని తోలుకొచ్చేది, అందుకోనికి నేను చెప్పవలసి వస్తుంది చెప్తున్నా. ఈ మంత్లో అయిపోతుందంట అని చెప్తున్నాడు ఓనరు. అది అయిపోయేది తెలియదు, అయిపోయింది తెలియదు మనకైతే. వస్తేనే చేసినాడు. కరెక్ట్ మంచి వీడికి వస్తలేడు, ఎంచర్ మంచి కరెక్ట్ మంచిగా వీడికి వస్తలేడు. అంత జీతగాళ్ళు వస్తారు, ఇవాళ చేస్తాం రేపు చేస్తాం అంటున్నారు, అంతే. ఏం పేరు మీ సార్ పేరు? మా సార్ పేరు శ్రీనివాస్ సింగ్ సార్. సార్ పేరు శ్రీనివాస్ అంట. అందరు ఆళ్ళు ఎంప్లాయీలే వస్తారు కానీ మా సార్ వస్తలేడని చెప్తాం. ఎందుకంటే వస్తే అడుగుతారు కదా, ప్లాట్లు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా, అందుకని వస్తలేడు. మనం ఇంకా ఈసీలలో క్లియర్, ఇది ఈసీ, నేను తెచ్చింది ఈసీ. ఇగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లాట్ నెంబర్ 124 రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక 124 రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా ఫ్లాట్ నెంబర్ 121 రిజిస్టర్ అయిపోయింది. ఇది ఆన్లైన్ నుంచి మనం 109 అయిపోయింది. 102 అయిపోయింది. 122 అయిపోయింది. 112 అయిపోయింది. 101 అయిపోయింది. ఇట్లా డిటిసిపికి ఏమో వాళ్ళు మన మార్టిగేజ్ ప్లాట్లను చూపించి మనకు మాత్రం ఇప్పుడు ఆయన మొత్తం ఫ్లాట్లు అమ్మేసుకోను, మార్టిగేజ్ చేయాల్సిన ప్లాట్లను కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతోమంది ఫ్లాట్లు కొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు అప్పుడు లబోదిబోమని మొత్తుకుంటే అప్పుడు ఈ అధికార యంత్రాంగం అనేది కొద్దిగా ముందలకు వచ్చి మూవపై సరేలే మేము చూసుకుంటామని చెప్తారు. చూసుకుంటారు కానీ వెంచర్ డెవలప్మెంట్ అయితే వాళ్ళు ఏరుగా. అంటే గ్రామ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ అధికారులు, అంటే మన దగ్గర ఒక వెంచర్ అవుతుందనే విషయం కూడా మీకు తెలియదా? తెలుసు. మనకు మార్టిగేజ్ చేసిందా, ఏం చేయలేడు, ఏంది ఏం కథ అన్న విషయం అయితే మీరు తెలుసుకోవాలి కదా. మీకు మార్టిగేజ్ చేయకుండా మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీ అండర్లా ఒక వెంచర్ డెవలప్మెంట్ అయ్యి ఒక వెంచర్ ఆడ సగం ప్లాట్లు అమ్మేసుకొని అన్ని ప్లాట్లు అమ్ముకొని మీకు మార్టిగేజ్ చేయాల్సిన ప్లాట్లను కూడా అమ్ముకొని వెళ్ళిపోతుంటే మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు. అది మేము మీ దృష్టికి తీసుకొచ్చినాక నోటీసులు పంపిస్తామని చెప్తారు. అంతకుముందు మీకు తెలియదు. అంటే కొందరు గ్రామ పంచాయతీలో ఏమవుతుందనే విషయం అయితే మీకు తెలియదు అనమాట. ఏం జరుగుతుందో కూడా గ్రామ పంచాయతీలో మీకు తెలియదు. ఎక్కడ వెంచర్లు అవుతున్నాయి, ఏమవుతున్నాయని.
అయితే ఈ త్రిశక్తి మోసాల గురించి ఒక ఒక వార్తా కథనం కూడా వచ్చింది పోలీస్ని కానీ ఒక పేపర్లో. ప్రజల కోసం పోలీస్. ప్లాట్లో అమ్మేశారు. కళ్ళబొల్లి మాటలతో కస్టమర్లను మోసం చేస్తున్న త్రిశక్తి రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్లాట్లు అమ్మేశారు, అభివృద్ధి మరిచారు. ఇక్కడ మనం చూపించిన డాక్యుమెంట్ చూపించారు 95101104 అవి. అయితే ఇక్కడ కూడా ఈసీ పెట్టినట్టు. సబ్ రిజిస్టార్ అండతో మాడిగేజ్ ప్లాట్లను సైతం అమ్మిన త్రిశక్తి రియల్ ఎస్టేట్ యాజమాన్యం గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయవలసిన 30 ప్లాట్లలో 8 ప్లాట్లను సబ్ రిజిస్టార్ అండతో అమ్మేశారు. త్రిశక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ మోసాలు. సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో కస్టమర్లకు పంగనామాలు. స్వామివారిని అయితే బాగానే వాడుకుంటున్నట్టు. అసలు స్వామికి తెలుసో తెలియదు కానీ స్వామివారి పేరు అయితే మంచిగా వాడుకుంటారు వెంచర్లు. విషయం వెలుగులోకి వచ్చాక గ్రామ పంచాయతీ అధికారులతో సెటిల్మెంట్లు. వెంచర్ యాజమాన్యానికి కొందరు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న యాజమాన్యం. అట్లా మనం చూసుకున్నట్టయితే ఇదొకటి. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే తీసుకుందాం. ఇక ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 13P సర్వే నెంబర్లు అన్నీ ఇవి కొందరుకు సంబంధించిన వెంచరు. మార్టిగేజ్ 95 to 125. ఈ ప్లాట్లు ఎక్కడ పోయినాయి ఇప్పుడు? అమ్మేసారు. అంటే ఒక సబ్ రిజిస్టార్కు తెలుసు కదా ఏమని, వెంచరు ఫైనల్గా డెవలప్మెంట్ అయిన తర్వాతనే దానికి మార్టిగేజ్ ఉన్న ఫ్లాట్లను రిలీజ్ చేసి అమ్మాలి అని. అయితే వెంచర్లో ఏం టాలెంట్ ఉపయోగించారు? వెంచర్లో గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయాల్సిన ప్లాట్లను గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయలేదు, చేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోరు కాబట్టి సేల్ చేయగలిగారు. అయితే ఈ వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీకి ఫ్లాట్లు మార్టిగేజ్ చేయకపోతే గ్రామ పంచాయతీ ఎందుకు అడగట్లేదు? గ్రామ పంచాయతీ అయితే అడగాలి కదా, మాకు మార్టిగేజ్ చేయాల్సిన ప్లాట్లు ఏంది, వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం ఏంది పరిస్థితి అని గ్రామ పంచాయతీ అధికారులు అయితే అడగాలి కదా, అడగలేదు. అంటే గ్రామ పంచాయతీ అధికారుల కనసైగల్లోనే వెంచర్ నడుస్తుంది, వెంచర్ కనసైగల్లోనే గ్రామ పంచాయతీ అధికారులు మూవ్ అవుతారు. ఎందుకంటే ఒక వెంచర్ ఆడ స్టార్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు తెచ్చిన పర్మిషన్లు ఏంది, వీళ్ళు తెచ్చిన కథ ఏంది, సాఫ్ చేస్తున్నావు, రోడ్లు వేస్తున్నావు ఏందని చెప్పి ఇదే గ్రామ పంచాయతీ వాళ్ళు పార్కుకు రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆల్రెడీ అని చెప్పారు. అంటే వెంచర్ స్టార్ట్ అవుతుందని గ్రామ పంచాయతీ అధికారులకు తెలుసు. ఈ గ్రామ పంచాయతీలో ఆ వెంచర్లో ఉన్న రోడ్లను మరియు ఫ్లాట్లను, ఈ పార్కు స్థలాన్ని, రోడ్లను గ్రామ పంచాయతీకి రాసిచ్చేస్తారు. గ్రామ పంచాయతీకి రాసిచ్చిర్రు అని అంటే వెంచర్ స్టార్ట్ అవుతుందన్న విషయం గ్రామ పంచాయతీలోకి తెలుసు ఆల్రెడీ, వాళ్ళకి క్లియర్గా తెలుసు. తెలిసినాక మరి మాకు మార్టిగేజ్ చేస్తున్నావా, బ్యాంకుకి చేస్తున్నావా, మార్టిగేజ్ ఫ్లాట్ల పరిస్థితి ఏంది, ఒకవేళ నువ్వు డెవలప్మెంట్ నెక్స్ట్ చేయకపోతే ఏంది అని అడిగితే వాళ్ళని అడగాలి. అంటే రోడ్లకు సంబంధించిన రోడ్లు, పార్కుకు సంబంధించిన స్థలాన్ని చేసుకునేటప్పుడేమో అధికారులకు తెలుసు ఇది ఒక వెంచర్ ఉందని. అయితే మార్టిగేజ్ ప్లాట్ల విషయానికి వచ్చేటప్పుడు తెలియదు. అంటే వెంచర్ కనసాగల్లో అధికారులు ఉండరు కాబట్టి సరే నేను మార్టిగేజ్ చేయకుండా సరే చలో నడిపి అని చెప్పి నడిపిస్తారు అని నాకు అనిపిస్తుంది. సరే మార్టిగేజ్ చేయలేదు, మార్టిగేజ్ చేయకుంటే ఫ్లాట్లు సేల్ చేయకపోతుంది. సబ్ రిజిస్టారు అయ్యా ఈడ నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్లా, నువ్వు ఇచ్చిన ఫైల్లా ఈడ మెన్షన్ చేసి ఉంది 95 నుంచి 125 వరకు, 94 నుంచి 125 వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది 95 to 95 నుంచి 125వ ఫ్లాట్ వరకు మార్టిగేజ్ ఏరియా అని చెప్పి నువ్వు ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేసి ఉంది. అయ్యా నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంది. ఇది ప్రతి ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఈ పేపర్ కంపల్సరీ ఉంటుంది. అయితే నువ్వు ఇచ్చిన దాంట్లో ఉంది, మరి నేను రిజిస్ట్రేషన్ చేయాలంటే నీ దగ్గర ఫైనల్ ఎల్పి నెంబర్ ఉందా, ఏంది పరిస్థితి అని అడగాలి. ఏది అడగకుండా సబ్ రిజిస్టారు
ఇక ఈ ఫ్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోయింది 8 ఫ్లాట్లు అంటే అన్నీ తెలిసే జరుగుతున్నాయి కదా, తెలియకుండా అయితే జరగట్లేదు కదా. అంటే అధికారులకు కూడా అన్నీ తెలుసు. ఈ 8 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి అంటే అధికారులకు ఈ విషయం ఫుల్ క్లారిటీ ఉంది. మాడిగేజ్ ఫ్లాట్లను వెంచర్ డెవలప్మెంట్ కాకుండా ఇప్పుడు సేల్ చేసేసిండు. ఇంకొక ఉన్న 30 ఫ్లాట్లలో 8 అమ్మేసి మిగిలినవి ఉన్నాయా, అమ్మిండా, నిన్న మొన్న ఏం జరిగిందన్నా మనకు తెలియదు. కనీసం ఈ సబ్ రిజిస్టారు ఒక మెజిస్ట్రేట్ అయ్యి ఉండి ఈయన కనీసం చూసుకోవాలి కదా. అయ్యా ఇలా 95 to 125 అన్నది, మరి నువ్వు అమ్మని ఇంకా 95 ఫ్లాట్ తీసుకొచ్చినావు, 95 నుంచి 125 ఉన్నది, మరి నువ్వు 95 ఫ్లాట్ తీసుకొచ్చినావు, ఈ 95కి ఫైనల్ ఎల్పీ నెంబర్ ఏది, ఇది మార్టిగేజ్లు ఉంది కదా, మరి రిజిల్ అయిందా, మీ వెంచర్ డెవలప్ అయిందా ఏందని ఫైనల్ ఎల్పీ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిండు అంటే ఆలోచన చేయండి వ్యవస్థ ఎటు పోతుందని. అంటే ఫ్లాట్లు కొన్నోళ్ళు ఏమన్నా కానీ 4 సంవత్సరాలు అయింది ఫ్లాట్లు కొనేవాళ్ళు. వెంచర్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఫ్లాట్లు కొన్న వాళ్ళు సంవత్సరం వాళ్ళు ఉండ్రు, 2 ఏళ్ళు ఉండ్రు, 4 ఏళ్ళు కూడా ఉండ్రు. ఎందుకంటే మేము డెవలప్మెంట్ చేస్తాం అన్నప్పుడు ఎవడైనా తొందరపడి కొనుక్కుంటారు, తర్వాత రేట్లు పెరుగుతాయి. 4 ఏళ్ళ నుంచి కొనుక్కొని వాళ్ళు వెంచర్ డెవలప్మెంట్ని ఎవరిని అడగాలన్నో తెలియక, ఈ డెవలప్మెంట్ ఎవరు చేస్తారో తెలియక సతమతమై ఏం చేయాలని అర్థం కాక సైలెంట్ అయిపోతారు. ఇక వెంచర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా దగ్గర ఉన్న చిన్న చిన్న సూపర్వైజర్ నెంబరు వాళ్ళ నెంబర్లు ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే, ఇప్పుడు శివరాత్రి అయిపోయింది కదా, ఉగాదికి స్టార్ట్ చేస్తాం కంపల్సరీ. ఇక ఉగాది అప్పుడు ఫోన్ చేసి ఉగాది అయిపోయింది కదా కంపల్సరీ మళ్ళీ దసరాలోపు స్టార్ట్ అయిపోతుంది పని అని చెప్తారు. దసరా కంటే ముందు వినాయక చవితి చెప్తారు, వినాయక చవితి అయిపోయినాక దీపావళి చెప్తారు, దీపావళి తర్వాత మళ్ళీ న్యూ ఇయర్కి చెప్తారు. ఇట్లా చెప్పుకుంటా టైంపాస్ చేస్తారు అని చెప్పి దాదాపు ఒక 25 మంది బాధితులు, 25 మంది బాధితులకు మేము ఫోన్లు చేస్తే మా పండుగల పేర్లు పబ్బాల పేర్లు చెప్పి మాతో టైంపాస్ చేస్తారు తప్పితే మా వెంచర్ డెవలప్మెంట్ కోసం మేము ప్లాట్లు కొని పరిశాన్లో పడ్డాం, ఇక్కడ కొని ఇట్లుంది పరిస్థితి అని చెప్పి మనతో మస్తు మంది చెప్పారు. దాంట్లో ఒక బాధితురాలు ఇంతకుముందు చెప్పింది, మేము కొన్నామన్నా ఇల్లు కూడా కట్టుకున్నాము, కాకపోతే పరిస్థితి ఏంటంటే కనీసం స్తంభాలు లేక ఎలక్ట్రిసిటీ లేక ఇన్వర్టర్ పెట్టుకొని నైట్ టైంలో ఏదో పవర్ యూజ్ చేసుకుంటారు. ఇట్లా వెంచర్ ఇప్పుడు ఆ ఉన్న ఫ్లాట్లు అన్నీ అమ్మేసుకొని వెంచర్ వాడు వెళ్ళిపోతే, ఎక్కడో వెళ్ళిపోతే ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకొని ఎవరినక తిరగాలి. అట్లా కాకపోతే పేపర్లు అయితే మంచిగా రాశారు, ఫోటో ఇది వేసారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. కళ్ళబొల్లి మాటలతో కస్టమర్లను మోసం చేస్తున్న త్రిశక్తి రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్లాట్లు అమ్మేశారు, అభివృద్ధి మరిచారు. అయితే ఈ ఫోటో మన దగ్గర కూడా ఉంది, ఒకసారి దాని ఫుల్ ఫోటో చూద్దాం. సాక్షాత్తు స్వరూప నరేంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఈ పిక్చర్ పెద్దగా ఇక చూసుకున్నాను ఇట్లనే చూద్దాం తప్ప. స్వరూప నరేంద్ర స్వామి వారి ఆశీస్సులతో అని వేసుకున్నాం. అయితే ఆ స్వరూప నరేంద్ర స్వామి వారు ఇక్కడ కూడా ఉంటారు, మళ్ళా అంబిక ఈయననే స్వామివారు. స్వామి పేరు చెప్పి టీఎల్పీ నెంబర్ల మీద ఫ్లాట్లు అమ్మేసుకుంటా చూపించేటప్పుడేమో ఇంత మంచిగా చూపిస్తారు ఫ్లాట్ ఇట్లా అని. రోడ్లు అన్నారు, అక్కడ కనీసం మన్ను పోసి సాఫ్ చేశారు. కావాలంటే మీరు చూడండి ఆ వెంచర్ పరిస్థితి ఎట్లుందని. ఇది వెంచర్ పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో వెంచర్ రన్ చేస్తారు. దాంట్లో ఫ్లాట్లు కొన్ని ఒకరొకరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంత టైం గడిచినాక రిజిస్ట్రేషన్ చేయకుండా డెవలప్మెంట్ చేయకుండా నుంచి ఎవరిని ఇబ్బంది పెడదాం అనుకుంటారు. ఇది దారుణం కదా. ఎందుకంటే తక్కువ అమౌంట్లోనే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొని ఉంటారు, దాన్ని డెవలప్మెంట్ చేసి ఉంటారు. చేసి ప్లాట్ గజం ఎంత తక్కువ అనుకున్నా మీరు 10,000 15,000 కూడా అమ్మారు, మాకు తెలుసు. 10,000 15,000 అమ్మారు అంటే కోట్లు దండుకొని వెళ్ళిపోతే కస్టమర్ల పరిస్థితి ఏంది? అంటే మీ త్రిశక్తి యాజమాన్యం ఇక్కడ ఈ ఒక్క వెంచర్లని అట్లా చేస్తుందా, బయట కూడా అన్ని వెంచర్లు అట్లనే చేస్తారా మీరు?
బయట కూడా అన్ని వెంచర్లు అట్లనే చేస్తురా. అదొకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం అందరూ. ఇందులో చెట్లు పెరిగినాయి వెంచర్లు. ఇది వెంచర్ డెవలప్మెంట్, ఇదే వెంచర్. అది ఆడ చూపించిన వెంచర్ ఈ వెంచరే. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒక్కరు తొందరపడి ఇల్లు కట్టుకోరు. తొందరపడి ఇల్లు కట్టుకుని పరిస్థితి ఎట్లున్నారు. మొత్తం ఇంతే, వెంచర్ పరిస్థితి అంతా ఇంతే. ఒకసారి మళ్ళీ కూడా ఆమె మాట విందాం. నా పేరు స్వాతి. మేము ఇక్కడ స్టార్ట్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి కరెంట్ అప్పుడు వేసాం ఇప్పుడు వేసామని 3-4 months నుంచి వెయిట్ చేపిస్తారు. ఎప్పుడు వచ్చినా అదే మాట చెప్తారు. వెహికల్స్ రావడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. అయితే వేడర్ల ఆడ వెహికల్స్ రావడానికి వేరే వెంచర్లోకి వెళ్ళి రావాలి. ఇదంతా మట్టి రోడ్. వర్షాకాలం వస్తే మట్టి రోడ్ అంతా నానిపోయి జిగురు జిగురు అవుతుంది. వెహికల్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వాళ్ళు సైడ్కి డివైడర్లు వేసారు, అవి వర్షం వచ్చినప్పుడు అవన్నీ కూలిపోతున్నాయి. మళ్ళీ డివైడర్ల పనే పెట్టుకుంటారు, అంతకు మించి డెవలప్మెంట్ ఏం చేస్తలేరని చెప్తున్నారు. అదే ప్రాబ్లం. వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది. కరెంట్ అయితే ఇక నైట్ టైం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పిన విధంగా మళ్ళీ ఈవినింగ్ ఆన్ ఇలా చెప్పేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రాబ్లం అవుతున్నందుకు అట్లా పరిస్థితి అది ఉంది. త్రిశక్తి యాజమాన్యంది. ఇంకా వాళ్ళ ఎంప్లాయీ ఏం చెప్పినా కూడా విన్నారు. అయితే అధికారులకు తెలియకుండా అయితే ఇదంతా జరుగుతుంది అని అంటే నేను నమ్మను. ఎందుకనంటే రోడ్లు వేయించుకున్నప్పుడు రోడ్లు అయితే గ్రామ పంచాయతీకి వేసారు, పార్కు గ్రామ పంచాయతీ వేసారు, చేసి స్టార్ట్ చేసారు వెంచర్. రోడ్లు పార్కు గ్రామ పంచాయతీకి వేసి స్టార్ట్ చేసినాక అప్పుడు మాకు తెలుసు, తర్వాత ఇలా వెంచర్ ఉందని మాకు తెలియదు అని సింపుల్ సమాధానం అది. అంటే రోడ్లు వేయించుకున్నప్పుడు గుర్తున్న మీకు మాడిగేజ్ ప్లాట్లను ఎందుకు వేయించుకోలేరు? అక్కడ డిటీసీపీ ఒక లెటర్ ఇచ్చింది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది కదా, టు ద గ్రామ పంచాయత్ సెక్రటరీ కొందూరుగు అని చెప్పి, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు. వీళ్ళు ఇచ్చిన ఒక లెటర్ ఉంది, ఈ పలానా ఫ్లాట్లను పలానా టీఎల్పీ నెంబర్తో మీరు మాడిగేజ్ చేసుకుంది డ్రాఫ్ట్ ఇచ్చారు ఇల్లు అని. ఇది కూడా 2018 ఇచ్చింది. ఇది 24. డెవలప్మెంట్ ఎట్లుంది ఏంది అన్నది చూడండి. ఇంకొకటి, మీరు చేసే ఈ పనులకు స్వరూపానంద సరస్వతి స్వామివారిని వాడుకోవడం కూడా కరెక్టే వాడుకుంటారు. ఆయనకు తెలుసో తెలియదో మీరు వాడుకుంటారని, కానీ ఆయన ఫోటో వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని సాక్షాత్తు స్వరూపానంద సరస్వతి స్వామివారి పేరు మీద అని బాగానే చెప్పుకుంటారు. కానీ అందుకేనేమో వీళ్ళు రాశారు, సాక్షాత్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామి వారి ఆశీస్సులతో కస్టమర్లకు పంగనామాలు. ఇది వేసిన ఇక్కడెక్కడెక్కడ స్వామివారి పేరు ఉంది, స్వరూప నరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఆధ్యాత్మిక. అట్లా ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారో ఏమో, అధికారులకే తెలవాలి. ఇలా చేయాల్సిన ప్లాట్లు ఇవి 95 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ ప్లాట్లు ఇలా కనిపించే ఇప్పుడున్న ఈ ప్లాట్లన్నీ మాడిగేజ్ చేయాల్సిన ప్లాట్లు. ఇవన్నీ చేయకుండా అమ్మేసారు. అట్లుంది పరిస్థితి. సరే, అయితే ఈ వెంచర్ ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడన్నా అధికారులు స్పందిస్తారా లేదా అన్నది ఒకసారి చూద్దాం. ఇంకొకటి, మాడిగేజ్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ పైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి ఈ వీడియోను చూసినాక, ఇష్యూ బయటికి వచ్చినాక అన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. గ్రామ పంచాయతీ అధికారులపైన, ఎంపీడీ పైన ఏమైనా చర్యలు ఉంటాయా? ఇక యథావిధిగా పాత ఇంతకుముందు మస్తు వార్తలు వస్తుంటాయి, మస్తు అవుతుంటుంది. ఇక అట్లనే ఇది కూడా అవుతుందా ఒకసారి మనం చూద్దాం.